తెలంగాణ గెజిట్ అధికారుల సంఘం కార్యవర్గ ఎన్నికలు నగరంలోని టీఎన్జీఓ భవన్లో జరిగాయి. సంఘం జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రావు సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అధికారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. దీర్ఘకాలిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. అవసరమైతే గంట 2 గంటలు అధికంగా పనిచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుకు కృషి చేస్తామన్నారు. అనంతరం ఈ కార్యవర్గ ఎన్నికల్లో విజయం సాధించిన గెజిటెడ్ అధికారుల సంఘం నేతలకు నియామక పత్రాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 206 సంఘాలు ఇందులో భాగస్వామ్యమైనవి. మా పెండింగ్ సమస్యల్లో ఉన్న 500 పెండింగ్ సమస్యలు ముఖ్యమైనవి 56, అతి ముఖ్యమైనవి 6. వాటిల్లో సాధనలో భాగంగా ప్రస్తుత ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు మొదటి 6లో 2 ఆల్రెడీ ఫుల్ఫిల్ అయినాయి. మిగతా 4 కానీ మాకు దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న సమస్యల సాధనలో జేఏసీ ఆధ్వర్యంలో మా భాగస్వామ్య సంఘాలు కలుపుకొని అన్ని జిల్లాల జేఏసీ బాధ్యులు అదేవిధంగా దేశాధికారుల బాధ్యులు ఉద్యోగుల శ్రేయస్సు కోసం అలుపెరగిన పోరాటం చేస్తామని, దాంతోపాటుగా ప్రభుత్వానికి అవసరమైతే 1 గంట ఎక్కువ పనిచేసి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో మా మార్పు చూపిస్తామని మీ ద్వారా మా యావత్ తెలంగాణ ఉద్యోగులకి అదేవిధంగా ఆల్ ఉద్యోగ కమ్యూనిటీకి మీద తెలియజేస్తున్నాం. జై టీజీఓ, జై టీజీఏసీ.